అయోధ్యలో రామమందిరం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుందన్న గర్భగుడిలో నెలకొల్పే విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయోధ్యలో రామమందిరం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు 3 విగ్రహాలను సిద్ధం చేయగా అందులో ఒకదాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయోధ్య రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గతంలోనే ప్రకటించింది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 51 అంగుళాల ఎత్తుతో 5 ఏళ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకుని వీలుంటుంది. విల్లంబులు ధరించి కలంపై కూర్చొని ఉండే ఈ బాలరాముడికి సంబంధించి 3 శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల వెల్లడించారు. దీనిపై నిన్న సమావేశమైన కమిటీ ఒకదాన్ని ఎంపిక చేసినప్పటికీ మరింత మంది అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి మొదలు కానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీ జలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాలరాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అయోధ్యలో నూతనంగా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. నగరమంతా డ్రోన్లతో భారీ నిఘా ఏర్పాటు చేసి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అణువణువు తనిఖీ చేస్తున్నారు. అయోధ్యలో 1,451 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించారు. సుమారు 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఏటా 10 లక్షల మంది ప్రయాణించేలా ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది. ఈ విమానాశ్రయానికి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్యధామం అనే పేరు ఖరారు చేశారు. గతంలో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించేవారు. 2024 జనవరి 11 నుంచి అహ్మదాబాద్, అయోధ్య మధ్య వారానికి 3 రోజుల విమానాలు నడుస్తాయి. ముంబై, ఢిల్లీ నగరాలకు డైలీ సర్వీసులు నడిపేందుకు ముందుకొచ్చాయి ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ సంస్థలు. అదేవిధంగా అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లకు అయోధ్యధామ్ జంక్షన్గా నామకరణం చేశారు. శ్రీరాముని స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దారు. శిఖరం, విల్లు, బాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 4 ఎత్తైన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ నుంచి ఇండియన్ రైల్వే కొత్తగా ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. మరోవైపు ప్రధాని మోదీ అయోధ్య పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసింది యోగి ప్రభుత్వం. ఎయిర్పోర్టు నుంచి ధర్మపాద్, రామపాద్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు 40 స్టేజీలు ఏర్పాటు చేసింది. 1,400 మంది స్థానిక కళాకారులు సాంప్రదాయ కళారూపాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్యలో రైల్వే స్టేషన్ల ప్రారంభానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బిందు అందిస్తారు. పూర్తయితే ఈ విశ్వ ఆధ్యాత్మిక నగరం అయోధ్య సరికొత్త రూపును సంతరించుకోబోతోంది. అదేవిధంగా భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ అయోధ్య రైల్వే స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2 ఫేజ్ల కింద అభివృద్ధి పనులు జరిగాయి. ఒకటి ఎలక్ట్రిఫికేషన్, అదేవిధంగా డబుల్ లైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంచుమించుగా అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ విధంగా అయితే, ఏ రూపంలో అయితే జరుగుతోందో అదే రూపంలో ఈ అయోధ్య రైల్వే స్టేషన్ గేట్ కూడా నిర్మించడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్కి వస్తే అయోధ్యలోనే ఉన్నాం అనే ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది.